హలో అండి, నమస్తే. ఈరోజు మనం చికెన్ సూప్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ చికెన్ సూప్ ఎవరు టేస్ట్ చేసిన రెసిపీ ఏంటని చెప్పి అడుగుతారు, అంత బాగుంటుంది అనమాట. ఈ సూప్ మనం గంజితో తయారు చేసుకుంటాము. దీనివల్ల మనకి చాలా హెల్తీ, చాలా లాభాలు ఉన్నాయన్నమాట. మేము ప్రతిసారి బిర్యానీ చేసుకున్నప్పుడల్లా చేసుకుంటూ ఉంటాం. సో ఎలా చేసుకుందామో చూద్దాం. మరి ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని బటర్ వేసుకోండి. ఇప్పుడు బిర్యానీ ఆకు, లవంగా, కొంచెం కట్ట, సాజీర వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 4 నుంచి 5 వరకు వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దాన్ని వేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న చికెన్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. చికెన్ ఫ్రై అయిన తర్వాత ఒక 2 టమాటాలను జ్యూస్గా చేసుకుని వేసుకోండి. పచ్చి వాసన పోయే వరకు వేయించుకోండి. ఇప్పుడు మనం గంజి నీళ్ళని యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మరిగే వరకు అలానే ఉండనివ్వండి. ఇప్పుడు సూప్ మరిగే లోపల మనం ఎగ్ని ఫ్రై చేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని 2 ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి. చిటికెడంత ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు సూప్లో సరిపడేంత ఉప్పు, ఇందాక మనం ఫ్రై చేసుకునే ఎగ్ని వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్, అరచెక్క నిమ్మరసం వేసుకొని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వండి. అంతే అండి, కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవడమే. వేడివేడిగా రుచికరమైన, ఆరోగ్యకరమైన సూప్ రెడీ అయిపోయింది. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో కలుద్దాం.